హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను అటుకులతో పోహా చేస్తున్నాను. ఇది మనము స్నాక్స్గా కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. బాగుంటుంది టేస్టీగా. ఫస్ట్ కొన్ని అటుకులు తీసుకొని వాటిని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి బాగా నీట్గా. బొరుగుల్లో ఉన్నట్టు అటుకుల్లో కొద్దిగా ఇసుగ్గా ఉంటుంది. తర్వాత కడుక్కున్న తర్వాత వాటిని బాగా పిండేసుకొనేసి పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. వాటర్ ఏమి ఉండకూడదు. వాటర్ ఉంటే ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతాయి. వాటర్ లేకుండా మంచిగా పిండేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసేసుకొని దాంట్లోకి కలిపేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మనకు అటుకులకి కొంచెము ఉప్పు కారం పడుతుంది, బాగా నానతాన్నట్టు బాగుంటుంది టేస్ట్. మళ్ళీ మనం తాలింపుకి వేసినప్పుడు మళ్ళీ శనగింజలు తీసేసుకొని కొన్ని వాటిని వేయించేసుకోవాలండి. శనగింజలు వేయించిన తర్వాత కొద్దిగా ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఆవాలు కరివేపాకు వేసేసుకొని చిటపటలు ఆడించాలండి. కొంచెం నేను ఆయిల్ తక్కువే తీసుకున్నాను. మీకు ఇంకొద్దిగా కావాలంటే తాలింపు కోసం కూడా కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ వేసేసుకొని వేయించేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా టమాటో కూడా వేసుకోవచ్చు. మనం ముగ్గానికి వేసుకుంటాం కదా అలాగా, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఇది మనము సాయంత్రం స్నాక్స్ లాగా అలా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పసుపు వేసేసుకొని వేయించేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి. ఆయిల్ కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించేసేసుకోవాలి. దాని తర్వాత ఇదంతా వేగినాక మనము మిర్చి వేసేసుకొని అటుకులు పిండేసి పెట్టుకున్నాం కదా, ఆ అటుకుల్ని దీంట్లో వేసేసుకొని తాలింపు అంతా కలిపేసుకోవాలి. తర్వాత శనగింజలు పైన చల్లేసుకొని వాటిలో కూడా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనము ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని అది కొంచెం వేసుకొని తర్వాత పైన ఒక నిమ్మకాయ పిండేసుకోవాలండి. నా దగ్గర పచ్చి నిమ్మకాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అది మధ్యలో ఒకసారి కరెంట్ పోవడం వల్ల కొద్దిగా ఎండిపోయినట్టు అయిపోయింది. సో నిమ్మకాయ పిండేసుకునేసింటే అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఈవినింగ్ ఎవరైనా పిల్లలకి అలా చేసి పెట్టచ్చు. ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు మంచిగా కడుపు నిన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇలా నిమ్మకాయ పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అందరూ ఫుల్ వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్తీ మానస.